హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ధవళేశ్వరంలో ఉన్న చేపల మార్కెట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తా అండి. మనకి ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ పక్కన మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మీరు ధవళేశ్వరం బ్రిడ్జ్ని అయితే చూడండి. దీన్ని కాటన్ బ్యారేజ్ అని కూడా అంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని చూడండి. ప్రజెంట్ నవంబర్ నెలలో ఉండటం వల్ల వాటర్ అనేది ఫ్లో అనేది కొంచెం తక్కువ అయితే వదిలేరు. ప్రజెంట్ వరి పొలాలన్నీ కోతలు కోసే టైం కనుక వాటర్ పని అయితే ఉండదు. సో ఈ సీజన్ ఈ మంత్ దాటిందంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ వదులుతారండి. ప్రజెంట్ వాటర్ ఫ్లో తక్కువగా ఉంది. నెక్స్ట్ వాటర్ ఫ్లో అవ్వే టైంలో మీకు వీడియో అయితే చూపిస్తాను. నెక్స్ట్ మంత్లో మరలా మీకు వీడియో రికార్డ్ చేసి పెడతాను. మనకి ఈ బ్యారేజ్కి పక్కన మనకు చిన్న చేపల మార్కెట్ అయితే ఉంది. నేను ఈ బ్యారేజ్ వీడియో షూట్ చేయడానికి వచ్చి మార్కెట్ని అయితే చూసి కిందకైతే దిగాను. ఇక్కడ స్టెప్స్ తీసుకుని కింద దిగినట్లయితే చిన్న మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని రకరకాల తాజా చేపలు అయితే ఉన్నాయి. షాప్స్ అయితే తక్కువగానే ఉన్నాయి, కానీ ఏంటంటే ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి. ఎక్కడ కూడా ఐస్లో అయితే వేయలేదు. డైరెక్ట్గా గోదావరి నుంచి తెచ్చిన చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇవి కేజీ వచ్చేసి 600 రూపీస్ అండి. రొయ్యలు హలో అమ్మ కేజీ ఇచ్చిందా లేవా? అయ్యే సైజా? వేయడం తప్ప ఇచ్చిన ఏం చేయాలి. తగ్గతో పెరగదు, 2 పరిగిలే పెరిగింది. వేసాను కదా మీరు అనుకోండి. జల్ల మనకి ఇక్కడ నుంచి చూస్తే బ్యారేజ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే మనకు పక్కన చిన్న పార్క్ అయితే ఉందండి. ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. మనం స్ట్రైట్గా ఎలా వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది వచ్చేసి పంట కాలువకి వెళ్ళే కాలువ అండి. సో స్ట్రైట్కి వెళ్తే చిన్న పార్క్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ జనం అయితే ఎవరు లేరు, ఖాళీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ధవళేశ్వరం సంబంధించిన కాటన్ మ్యూజియం అలాగే కాటన్ బ్యారేజ్ వీడియోస్ ఆల్రెడీ మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లింక్లో క్లిక్ చేసి దీనికి సంబంధించిన వీడియోస్ అయితే చూడవచ్చండి.
ఇది చిన్న మార్కెట్ అండి. ఒకవేళ మీకు పెద్ద మార్కెట్ కావాలి అనుకుంటే ధవళేశ్వరం ఏరియాలో మనకు మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీకు ఆ మార్కెట్ కూడా చూపిస్తా అండి. ఈ మార్కెట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఆర్చ్ అయితే ఉంటుంది. కాటన్ బ్యారేజ్కి సంబంధించిన ఆర్చ్ అండి. పక్కనే హెడ్ ఆఫీస్ కూడా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళకూడదు. ఈ ఆర్చ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్ అయితే వస్తుందండి. ఇక్కడ నుంచి మీరు రాజమండ్రి కానీ లేదా కాకినాడ వైపుకి కానీ ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి. ఇవి చిన్న లాకులు, పంట కాలువ అండి. పంట కాలువ కుదిలే లాకులు మాట అండి ఇవి. ప్రజెంట్ నవంబర్ నెలలో నీటి అవసరం అయితే ఉన్నది కనుక వాటర్ని అయితే కొంచెం బంద్ అయితే చేశారు. సో మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్గా కాటన్ బ్యారేజ్ దగ్గరికి, అలాగే ధవళేశ్వరం చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనం బయటకు అయితే వస్తున్నామండి. మెయిన్ రోడ్ అండి ఇది. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కాకినాడ రూటు ఆర్చ్కి ఇటు సైడ్కి వెళ్ళినట్లయితే రాజమండ్రి అయితే వెళ్ళవచ్చండి. రాజమండ్రి రూట్ అయితే ఇది. ఈ రూట్ నుంచి కాకినాడ వెళ్తుందండి. అలాగే ఆమెగిరి సెంటర్లోకి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్ళాలి. చూడండి, మనం ఆ ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ పెద్ద చేపల మార్కెట్ అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 ఉందండి. ఇదంతా కూడా బిల్డింగ్లో అయితే ఉంది. వీడియో రికార్డ్ చేయడానికి వీలు ఉండదు. సో నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను అండి. డైరెక్ట్గా నేను వేమగిరి సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ బస్సు అయితే ఎక్కుతాను. సో వేమగిరి నుంచి సెంటర్కి వెళ్ళాలంటే మీరు నడిచి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వేమగిరి సెంటర్ అండి. ఇక్కడ నుంచి మీరు మారంపూడి జంక్షన్ కానీ లేదా రాజమండ్రి కానీ లేదా కాకినాడ కానీ లేదా కొవ్వూరు అటు సైడ్కి వెళ్ళాలన్నా ఈజీగా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చండి. చూడండి, మనకి ఇక్కడ వేమగిరిలో ఫ్లవర్స్ అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈవినింగ్ టైంలో. కడియం, రాజమండ్రి, అలాగే వేమగిరి, ద్వారపూడి ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ అయితే అమ్ముతూ ఉంటారు తక్కువ ప్రైస్కి. ఒకవేళ కావాలంటే కొనుగోలు అయితే చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ధవళేశ్వరం సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ అయితే పబ్లిక్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.